ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ హౌ మెనీ సొల్యూషన్స్ డస్ బిలో ఈక్వేషన్ హ్యావ్. ఈ క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు కాన్సెప్ట్ చూసుకుందాము. ఇది ఇక్కడ ఇచ్చినటువంటి ఈక్వేషన్ లీనియర్ ఈక్వేషన్. సో లీనియర్ ఈక్వేషన్ లో మనకు జనరల్ గా గ్రాఫ్ ఎలా ఉంటుందంటే, లీనియర్ ఈక్వేషన్ అనేది ఆల్వేస్ రిప్రజెంట్ ఏ స్ట్రైట్ లైన్ నే గ్రాఫ్. ఓకే, ఒక స్ట్రైట్ లైన్ ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఇక్కడ మనకు ఒక కర్వ్ ని రిప్రజెంట్ చేస్తుంది. కర్వ్ ఇన్ ద సెన్స్ ఇలా ఉంటుంది మన కర్వ్. ఓకే, ఇలా ఒక కర్వ్ ని రిప్రజెంట్ చేస్తుంది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అండ్ కమింగ్ టు క్యూబిక్ పాలినామియల్, కర్వ్ నే రిప్రజెంట్ చేస్తుంది, కానీ ఇలా టూ కర్వ్స్ ఉంటాయి. ఇలా మనకు క్యూబిక్ పాలినామియల్ అది రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ మనకు ఏమంటున్నాడు, హౌ మెనీ సొల్యూషన్స్ అంటున్నాడు. హౌ మెనీ సొల్యూషన్స్ అంటే ఏం లేదు, సొల్యూషన్స్ అంటే ఇక్కడ ఎక్స్ కమా వై వాల్యూస్ అనమాట. ఇక్కడ సొల్యూషన్ అంటే ఎక్స్ వాల్యూ, ఇక్కడ సొల్యూషన్ అంటే కూడా ఎక్స్ వాల్యూ. ఓకే, సో లీనియర్ ఈక్వేషన్స్ కి ఎన్ని సొల్యూషన్స్ అంటున్నారు. ఈ లైన్ ని మనం ఇక్కడే స్టాప్ చేయలేము, దీన్ని ఎలా అన్నా ఎక్స్టెండ్ చేసుకో, ఎంత దూరం మనవో ఇన్ఫినిట్ వరకు పోతూనే ఉంటుంది. సో ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి ఇటు సైడ్ వై వాల్యూస్ ఉంటాయి కాబట్టి, సో ఇక్కడ ఒక ఎక్స్ వాల్యూ ఉంటుంది, ఇక్కడ ఒక ఎక్స్ వాల్యూ ఉంటుంది, ఇక్కడ ఒక ఎక్స్ వాల్యూ ఉంటుంది, అలా ఇన్ఫినైట్ సొల్యూషన్స్ ఉంటాయి. అదే విధంగా వైకి కూడా ఇక్కడ ఒక వై వాల్యూ, ఇక్కడ ఒక వై వాల్యూ, ఇక్కడ ఒక వై వాల్యూ, అలా ఇన్ఫినైట్ సొల్యూషన్స్ ఉంటాయి. సో లీనియర్ ఈక్వేషన్స్ కి ఇన్ఫినైట్ మెనీ సొల్యూషన్స్ అనేటివి పాసిబుల్ అవుతాయి అన్నమాట. ఓకే, సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఓన్లీ ఎక్స్ యాక్సిస్ మాత్రమే చూడాలి. సో ఇక్కడ కర్వ్ చూడండి, ఎక్స్ యాక్సిస్ ఎన్ని టైమ్స్ టచ్ అవుతుంది, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, 2 టైమ్స్ టచ్ అవుతుంది కాబట్టి దీనికి 2 సొల్యూషన్స్ ఉంటాయి. అంటే ఎక్స్ కి 2 వాల్యూస్ ఉంటాయి, x1 x2. ఓకే, కమింగ్ టు హియర్ క్యూబిక్ పాలినామియల్ లో ఇక్కడ చూడండి, కర్వ్ అనేది ఎక్స్ ని 3 టైమ్స్ టచ్ చేస్తుంది, అంటే దీనికి 3 సొల్యూషన్స్ ఉంటాయి. ఓకే, 3 సొల్యూషన్స్ అంటే x1 x2 x3. ఓకే, అండ్ ఇంకో షార్ట్ కట్ చెప్తాను, లీనియర్ ఈక్వేషన్స్ కి అయితే ఖచ్చితంగా మీరు స్ట్రైట్ లైన్ రిప్రజెంట్ చేస్తారు కాబట్టి ఇన్ఫినిట్ మెనీ సొల్యూషన్స్ అనమాట ఒక లీనియర్ ఈక్వేషన్ ఇస్తే. సో ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో మీకు డిగ్రీ అనేది 2 ఉంది కదా, ఓన్లీ క్వాడ్రాటిక్ క్యూబిక్ చెప్తున్నా. సో డిగ్రీ అంటే హైయెస్ట్ పవర్ 2 ఉంది కాబట్టి డిగ్రీ ఎంత ఉంటే దాని సొల్యూషన్స్ కూడా అన్నీ ఉంటాయి. హౌ మెనీ సొల్యూషన్స్, డిగ్రీ ఈక్వల్ టు 2, సొల్యూషన్స్ ఈక్వల్ టు 2. ఇక్కడ కూడా డిగ్రీ ఈక్వల్ టు 3 క్యూబిక్ కి. సో సొల్యూషన్స్ ఎన్ని ఉంటాయి, సొల్యూషన్స్ కూడా 3 ఉంటాయి. ఒకవేళ బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే x పవర్ 4 ఉంది అనుకోండి, దానికి x వాల్యూస్ 4 ఉంటాయి. సో 4 సొల్యూషన్స్, సో డిగ్రీ కూడా 4. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ లింక్స్ బయోలో ఉన్నాయి, వెళ్ళి ఫాలో అవ్వండి.